హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈ వీడియో వారం రోజులు అయిపోయిందండి ఎడిటింగ్ ఇప్పుడు చేస్తున్నాను. రేపు వదులుతాను మీకు. వారం రోజులు అయింది. ఇందులో నేను జగన్నాథ స్వామి కోవిల్కి వెళ్ళాను, అక్కడ కొంచెం ఉంటుంది, వంట ఉంటుంది, మళ్ళీ కొన్ని మాట్లాడతాను. ప్రతిదీ ఉంటుందండి, ఇందులో ఏమీ ఉండదు అని లేదు. తర్వాత నేను ఆర్డర్ చేశాను ఒకటి, ఆర్డర్ చేసింది కూడా మీకు నేను చూపిస్తాను ఏంటి ఆర్డర్ చేశాను అనేది. అయితే మార్నింగ్ మేడ మీదకి వెళ్ళానండి. లేత తోటకూర అండి, మీకు ఒక వీడియోలో చెప్పాను కదా కొత్త వెరైటీ మీకు చూపిస్తాను, ఇది చూసారంటే మీకు నాకు బుర్ర పాడైపోద్ది అని. అంత బాగా వచ్చిందో చూడండి. లేతదల్లా కట్ చేశాను. కట్ చేసుకొని చక్కన అది కత్తిపీట పెట్టుకున్నాను. నా కత్తిపీట చిన్నప్పటి నుంచి అలవాటు అండి కట్ చేయడం. ఆ చాకుతోనైతే పెద్దగా నాకు ఇది అవ్వదు. అయితే ఆకే కట్ చేస్తానండి, మొదలంతా తీసేస్తున్నాను. ఏం చేస్తాననేది మీకు నేను చెప్తానండి. ఈ తోటకూర పకోడీ అండి. ఆ తోటకూర పకోడీ ఎలాగ చేస్తే బాగుంటుంది, ఎలాగ ఏటేటి వేస్తే బాగుంటుంది అనేది కూడా చూపిస్తానండి. నోట్లు వేస్తే వెన్నలా కరిగిపోద్దండి, అంత బాగా వచ్చిందండి. మీరు చూసారంటే మాలతి ఆంటీ మీకు ఎక్కడ ఇలాంటివి తెలుస్తున్నాయి, ఎలా తెలుస్తాయి? తోటకూర మా యాప్లకి పకోడీ ఇస్తే తినేసి తోటకూర అని చెప్పలేకపోయిందండి. ఏటమ్మా అంటే పకోడీ అంటుంది. పకోడీ అంటే ఏం పకోడీ అంటే ఏదో ఆకుకూర పకోడీ, ఏం ఆకుకూర నాకు తెలియదు అని చాలా బాగుంది అని అంటుందండి. అలాగా ఈ పకోడీ మనం పెడితే ఎవ్వరికీ తెలియదండి, అది అస్సలు పోల్చుకోలేమండి. అంటే ఆకుకూర అనుకుంటాం కానీ అది ఏ ఆకుకూర అనేది కూడా తెలియదండి చాలామందికి. అస్సలు దానికి ఎంత వేస్తే బాగుంటుంది, క్వాలిటీ ఎక్కువ వేస్తే బాగుంటుంది, తక్కువ వేస్తే బాగుంటుంది, పిండికి ఈ ఆకు ఎక్కువ తక్కువ అనేది ఈ వీడియోలో ఉంటుందండి. చాలా బాగుంటుందండి. జగన్నాథ స్వామి కోవిల్కి వెళ్ళానండి, అక్కడ కూడా చూడండి. ఒక్కదాన్ని వెళ్ళలేదు, మా అమ్మాయిలకి తీసుకొని వెళ్ళాను, మా ఎదురింటి అమ్మాయిలకి తీసుకొని వెళ్ళానండి. చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకున్న, కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా ఉండండి. మసాలా అంటే గరం మసాలా కాదండి, జీలకర్ర, ధనియాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అన్నీ కట్ చేసి కడిగేసుకుంటానండి. 2 సార్లు కడుక్కున్నాను. అంటే మనకు తాజా కూరే కానీ, మన ఇంట్లో కూరే కానీ ఆకుకూర కానీ కడుక్కుంటే చాలా, అంటే ఎక్కడ ఇసుక లేకపోయినా సరే పసరలాడిది ఉంటుంది కదండి. అయితే ఒకటండి, ఎక్కడ ఇతనాలో కానండి ఆ ఆకుకూర పసర అనేది రావట్లేదండి. ఎంత టేస్ట్ అంటే శనగపిండి అండి, చెప్పలేని టేస్ట్ అండి. మరి చూడండి లాస్ట్ వరకు అన్నీ ఉంటాయండి మన వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. నేను ఒక బ్యాగు అదే ఆన్లైన్ ఆర్డర్ చేశాను, అది కూడా చూడండి. నేను ఏమేమి వండానో, పప్పు వండానండి, టమాటా పప్పు, అది కూడా చాలా కమ్మగా వండానండి. అన్ని వంటలు ఉంటాయి అని వీడియో అంతా బాగుంటుంది చూడండి. చక్కగా 2 సార్లు కడిగేసుకున్నాను. 3వసారి అండి ఇది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే లాంగ్ అయిపోద్ది కదా వీడియో, అందుకు మీకు చూపిస్తున్నాను. వీడియో లేట్ అయిపోయిందండి, వారం రోజులు అయిపోయింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి మీకు వాయిస్ ఇచ్చి ఇవన్నీ చేసినప్పటికీ ఒక 2-3 గంటలు పట్టేస్తుందండి. అందుకు ఈవేళ మరి వదలలేను, రేపు వదులుతానండి. రేపు కుదేటప్పటికి ఏ టైం వస్తుందో మన వీడియో చూడండి. మన కుటుంబ సభ్యులు ఎక్కువగా పెరగాలండి. మన కుటుంబ సభ్యులు తక్కువగా ఉన్నారు అంటే, మన కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన వీడియోస్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా కుటుంబ సభ్యులు కూడా అయిపోతారు కదండి, మీరు కూడాను. అన్ని వీడియోలంతాను అది గంట బెల్ల కొట్టండి, గంట కొడితే మీకు అన్ని వీడియోలు నోటిఫికేషన్ వస్తాయండి. శనగపిండి అండి, అదండి అన్నీ వేసుకున్నాను చూడండి. శనగపిండి, దానికి క్వాలిటీ ఎక్కువ వేయకూడదండి, అలాగని తక్కువ వేయకూడదు. ఆ ఆకుకూర మన నీళ్ళు వేయకుండా గట్టిగా కలపాలన్నమాట. ఆ ఆకుకూరలో నీరు ఉంటుందండి, ఉప్పు ఉంటుంది, నీరు ఉంటుంది. ఆకుకూర ఏ ఆకుకూర కన్నా తోటకూరకు ఉప్పు ఉంటుంది కాబట్టి తోటకూరలో లైట్గా మనము సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి కలుపుతుంటే ఉప్పు ఆ వాటర్ వస్తుంది, చక్కగా కలిపేసుకోవచ్చండి. సింపుల్గా చేస్తున్నాను చూడండి. నేను ఏంటంటే ఈ తిన్ని సోడా ఇది అది అంటారు, నేను ఏమీ వేసుకోలేదండి. నీట్గాను చక్కగా చేసుకున్నాను, చక్కగా వస్తుందండి. గట్టిగా కలపాలండి, గట్టిగా కలిపి నేను చూపిస్తాను. అనుకోండి అలా నొక్కితే ముద్ద అవుతుంది. మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం రండి. అయితే ఉదయం నేను టమాటా కందిపప్పు అండి తాలింపు పెట్టుకున్నాను. అంటే తాలింపు పప్పు అంటాం కదండి. ఇంగ వేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, 2 టమాటాలు వేసుకున్నానండి, దగ్గరగా చేసుకున్నానండి. అయితే ముందు తోటకూర పప్పు వండుదాం అనుకుని చాలాసార్లు మీకు చూపించాను కదా, కొత్త వెరైటీ చెయ్యాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ పకోడీకి ఈ పప్పుకి చాలా కాంబినేషన్ బాగుంటుందండి.
అది అందుకు మీకు చూపిస్తాను చూడండి. అది కొంచెం చూసారా ఎంత బాగా వచ్చింది, గట్టిగా కలిపానండి. మీకు అంతకీ కూడా ఇంకా కొంచెం చాలకపోతే వాటర్ వేసుకోండి, కొద్దిగా వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకండి. అది కళాయి వేసుకొని ఆయిల్ వేసుకున్నానండి, అదిగోండి వేసుకుంటున్నాను. నిజంగా అండి మీరు చూడండి లాస్ట్ వరకు పకోడీ, అబ్బో తోటకూర పకోడీ అంటే వట్ల మాదిరింగా వచ్చేసిందండి. వట్లలో కూడా టేస్ట్ రాదండి. ఏటి మాలతి ఆంటీ ఎప్పుడు ఆకుకూరలు చూస్తున్నావు అని ఒక ఆవిడ, ఆకుకూరలే చేస్తాను చూపిస్తున్నావు అని ఒక ఆవిడ అడిగిందండి. ఆవిడ పేరు లక్ష్మి అండి. మా లైన్ కాక అవతల లైన్ నా వీడియోలన్నీ చూస్తుందటండి. మాలతి గారండి అని ఆపారు. నేను కొబ్బరి బొండాన్ని తాగడానికి వెళ్తుంటే అప్పుడు రోడ్డు మీద కలిశారండి. ఈ మధ్యన ఎక్కువ ఆకుకూరలే చూపిస్తున్నారు అని అంటే, అవునమ్మా మీరు 2 గోళీలు వేసుకోండి, ఆకుకూరలు ఎవరు పిల్లలు తినరు కదా, మనం ఇలా చేసుకొని పెట్టుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ చేరుతుంది, మన ముడుకుల్లో బలం వస్తుంది. చాలామంది ముడుకులు నొప్పి అంటారండి. మీకు తెలియదు ఒకటి ఉందండి, ఈ తోటకూర మన ఇంట్లోనే 2 గోళీలు వేసుకున్నారంటే చూడండి ఎంత బాగుంది. మనం వారానికి ఒక్కసారి అయితే నేను ఏంటంటే నాకు 15 రోజులకు ఒకసారి వస్తుందండి తోటకూర వస్తుంది. అంతో ఏదో ఒక ఐటమ్స్ పప్పు, లేకపోతే పప్పు తోటకూర, లేకపోతే తోటకూర ఫ్రైయో, లేకపోతే తోటకూర పకోడో, ఇలాగ ఏదో ఒకటి చేస్తూ మా ఇంట్లో అందరికీ తినిపిస్తాను, నేను తింటానండి. అలాగ మీరు చెయ్యండి అని చెప్పానండి ఆవిడకి. ఆవిడ ఎంత నవ్వారు. మాలతి గారు మీరు భలే చెప్తారండి, భలే వంటలు బాగుంటాయండి, కొనకుంటే వంటలు వండుతారండి, అది మాకు మరీ నచ్చుతుంది అంటే. నేను అన్నాను అన్నీ కొనుక్కొని వండలేం కదండి, కొన్ని అయితే కొనాలి తప్పదు అని అంటే, అది నిజమేలేండి అని ఇస్తే సెకండ్ ఆవిడకి ఇచ్చానండి. అయితే ఆవిడ నా వీడియోలోకి వస్తుంది కానీ అప్పుడు స్నానం చేయలేదట పాపము. స్నానం చేయలేదు కాబట్టి నేను స్నానం చేయలేదులేండి ఇంకొకసారి వస్తానన్న లక్ష్మి గారండి. చాలా నిజంగా నా వీడియో కోసం అంటే ఆవిడ ఎదురు చూస్తారట. మీరు ఏంటండి వారంకి ఒకటి, 4 రోజులకి ఒకటి, 3 రోజులకి ఒకటి పెడుతున్నారు, డైలీ పెట్టండి అని అంటుంది. డైలీ పెట్టాలంటే ఒక రోజంతా వీడియో తీయాలి, 2వ రోజు వదలొచ్చు, కానీ నాకు కొంచెం సహకరించాలి కదండి. నేను వాయిస్ ఇవ్వాలా, ఎడిటింగ్ చేయాలా, ట్రై చేస్తానండి, మీకు చెప్పేస్తానండి ట్రై చేస్తానని, కానీ వదలలేకపోతున్నాను, నన్ను క్షమించండి. ట్రై చేస్తానండి. చూడండి పకోడీ ఎలాగంటే అనకూడదు, వెన్నలా కరిగిపోతుందండి. మా వారు అన్నారు ఎంత బాగుంది అమ్మాయి అని అన్నారు. నాకు మా వారు మెచ్చుకోగానా ఎంత ఆనందం పడిపోయినా ఆయనకు తెలియదు కానీ, ఎందుకంటే మా వారు ఏదో అంటారు, అలాగే అంటారు, ఏదోలే తినక తప్పదు కదా అంటారండి మా వారు. నాకు అలాంటప్పుడు గొప్ప కోపం వచ్చేస్తుందండి. మా అబ్బాయికి తెలుసండి ఏం చేసినా బాగా చేస్తానండి, మా 2 పిల్లలకు కూడా తెలుసండి బాగా చేస్తానని. మా వారు మాత్రం అవాళ మెచ్చేసుకున్నారు. నాకు చాలా ఆనందం పడిపోయాను. కానీ ఎవరు మెచ్చుకోరండి ఇలా చేస్తే, చెప్పండి. చేసి పెట్టండి, పిల్లలకి బ్లడ్ చేరుతుంది, పెద్దవాళ్ళకి పిల్లలకి. అదే చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు మేము జగన్నాథ స్వామి కోవిలికి వెళ్తాం చూడండి. జగన్నాథ స్వామి కోవిలికి వెళ్ళామండి. ఈ వీడియో తీసి వారం రోజులు అయిపోయిందండి, ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నానండి. బాగుంటుంది వీడియో చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మాకైతే దర్శనం చాలా చాలా బాగా అయ్యిందండి. ఆ దేవుడే మమ్మల్ని చూపించాడు అనుకున్నానండి. ఇప్పుడు బయటకు వచ్చామండి, అన్నీ కొందామని చూసాం, ఏమీ కొనలేదండి. అయితే ఏముంటాయి మాకు మా ఏరియాలో సండే మార్కెట్లు ఏ ఉన్నాయో అవే ఉన్నాయండి. కాకపోతే ముగ్గులు పేపర్ ఉంటుంది కదండి, గచ్చు కంటిస్తాము 4కి, అవి మాత్రం మనిషి ఒక్కొక్కటి 2 తీసుకున్నామండి. మరి బయటన రథం ఉంటుంది కదండి, అక్కడ పూజ చేయాలి, అక్కడికి వచ్చామండి. మళ్ళీ అనగా అక్కడికి వెళ్తున్నాము అందరం, మొత్తం మేము 3 4 వచ్చామండి ఆ గుడికి. మా ఇంటి దగ్గర అమ్మాయిలు, అదిగోండి ఆ అమ్మాయి నాకు ఎక్కువ అమ్మాయిలేనండి ఉంటుంది. ఇదిగోండి చాలా జగదంబ సెంటర్లోనండి ఆ రోజు అవతారం ఆ తల్లి. నిజంగా చెప్పాలంటే అక్కడికి వచ్చేప్పుడు మబ్బుగా వర్షం చిన్న చినుకులు పడ్డాయండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టించాము, అరటిపళ్ళు పెట్టి ఊదొత్తి వెలిగించుకొని ఆ దేవుడికి దక్షిణ చక్కగా ఇక్కడ కూడా చేసుకున్నామండి. బయట జగదంబ సెంటర్ అండి ఇది. నిజంగా నలుగురు చూడండి బట్టల షాపింగ్ మాల్ అన్నీ ఉంటాయండి అక్కడండి. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక పార్సల్ వచ్చిందండి. ఏంటంటే ఆ పార్సల్ అనుకొని చూసేటప్పటికి మీకు చూపిస్తానులేండి ఆ పార్సల్ ఏంటండి. ఈ సంవత్సరం అందరూ బాగుండాలని ఆ దేవుడు కోరుకున్నానండి జగన్నాథ స్వామికి. అదిగోండి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చేటప్పటికి హ్యాండ్ బ్యాగు చిన్నదండి, ఆర్డర్ చేస్తే అది పెద్దది వచ్చిందండి. ఏంటో నా కర్మ అనుకున్నాను, ఇది మళ్ళీ బదిలీ చెయ్యాలా ఉంచాలా, ఎందుకంటే నాకు 2 హ్యాండ్ బ్యాగులు ఉన్నాయండి మంచివి, అంటే ఇది వేసుకున్నవి. ఇది నాకు చేతికి కావాలి, డైలీ నేను ఎక్కడికి వెళ్ళినా చేతికి పట్టుకుందామంటే ఇది పెద్దది వచ్చిందండి, 227 రూపాయలు. కానీ క్వాలిటీ అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, సూపర్గా ఉందండి.
మరి ఇది పంపించాలా ఉంచాలా ఏంటనేది నాకు నా బుర్ర పోయిందండి. నిజంగా ఎంత బాగుందండి, దాని లెదర్లో చాలా బాగుందండి, చాలా డిజైన్ కూడా బాగుందండి. అయితే నాకైతే బుర్ర పాడైపోయింది. బాగుంది కానీ మరి నాకు చిన్నది చేతికి పట్టుకుంటాను కదండి, అది కావాలని నేను ఆర్డర్ చేస్తే పెద్ద సైజు ఇచ్చాడండి. దీని మీద కొంచెం చిన్న సైజు అయితే బాగుంటుంది, కానీ నేను అది పంపించి ఇలా మళ్ళీ రిటర్న్ ఉంచుకోవాలో నాకే తెలియక చూడండి, నేను చూపిస్తానండి మీకు, చమకలు వేసుకుంటున్నాను. అది ఉంది ఇది ఉందండి. జిప్పులు అయితే ఎంత బాగున్నాయి తెలిసిన, స్టీల్ ఇవ్వలేదండి, గోల్డ్ కలర్లో ఇచ్చారండి. అటు నుంచి వచ్చాక నా మోకము నా బుర్ర ఎలాగైపోయింది చూడండి. కాలు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకున్నానండి. అది అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికి బాయ్ అండి. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ అండి, మీరు బాగుండాలండి. బాయ్ బాయ్.